వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయం బులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో మన గృహం కంటే పక్క గృహం హైట్ ఉంటే సాధ్యమైనంత వరకు తూర్పు ఉత్తర భాగాల్లో ఎటువంటి ఇబ్బందులని ఎదుర్కొంటాం. మన గృహ నిర్మాణం ఒక 10 ఏళ్ల క్రిందట మనం చేసుకున్నప్పుడు సరే రోడ్డు కూడా మట్టి రోడ్డు ఉండొచ్చు, ఇంకా రోడ్లు పూర్తిగా వచ్చి ఉండకపోవచ్చు. సరే అప్పుడున్న పరిస్థితి ప్రకారం మనం ఏదైతే రోడ్డు నిర్మాణం చేస్తావో కొంతమంది ఏంటంటే దానికే కట్టేస్తూ ఉంటారు తెలియకుండా. అయితే స్లాబ్ హైట్ కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ మన పక్క గృహం మనకన్నా హైట్ కడతాం అనేది ఒక భాగం అయితే, రోడ్డు కూడా ఒక్కోసారి మన గృహం కన్నా హైట్ వచ్చే పరిస్థితులు ఉంటాయి. మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం, రోడ్డు మన గృహం కన్నా హైట్ ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేది. కాబట్టి నిర్మాణం చేసుకునేటప్పుడు ఒకవేళ మనకి ఇంకా రోడ్డు కూడా లేదు, మట్టి రోడ్డే ఉంది అనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు 3 అడుగులు లెవెల్ అనేది మినిమం తీసుకోవడం అనేది మంచి పద్ధతి. ఇది కాలనీల్లో అంటే మెయిన్ రోడ్ అయితే ఇంకొద్దిగా ఎక్కువ తీసుకోవడమే మంచిది. ఎందుకంటే మెయిన్ రోడ్ అనేది మనకి దానికి తగ్గట్టు పెరుగుతూ ఉండొచ్చు. కాలనీల్లో కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్లో కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ నిర్మాణం చేసి ఉంచుతారు కాబట్టి వాటికి ఇబ్బంది ఉంది గేటెడ్ కమ్యూనిటీస్ అయితే. కానీ కొన్ని ఓపెన్గా లేఅవుట్లా ఉంటాయి, అంటే పాతగా వేసినవి, అంటే ఈ ఏరియా ప్రకారం ఒక ఇది మధురానగరనో లేకపోతే ఇది సాగర్ ఇంకోటి ఏదైనా కావచ్చు, ఒక నిర్ణయం చేస్తారు. ఆ నిర్ణయం చేసిన దాంట్లో మాత్రం రోడ్లు లేకుండా ఓన్లీ మట్టి రోడ్డు ఉన్నప్పుడు మనం నిర్మాణం చేసుకుని సాధ్యమైనంత వరకు 3 అడుగులు హైట్ అనేది తీసుకోవడం అనేది మంచి పద్ధతి. ఇకపోతే సరే మనం అప్పుడు 3 అడుగుల హైట్ తీసుకున్న తర్వాత ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు. చక్కగా రోడ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అది ఆల్మోస్ట్ 2 అడుగులు రోడ్డు వచ్చేసింది అనుకుందాం. మన గృహానికంటే మన గృహానికన్నా 2 అడుగులు, 1 అడుగు డౌన్లోనే రోడ్డు ఉంది. మనకి ఇబ్బంది ఏముండదు దానివల్ల. అయితే పక్కన ఒక గృహ నిర్మాణం చేశారు. ఇప్పుడు మనం గమనిస్తే ఇది మన గృహం ఆల్రెడీ ఇది ఒక 10 ఏళ్ళు అయింది అనుకుందాం, తూర్పు గృహమే అనుకుందాం. 10 ఏళ్ళు అయిన తర్వాత మనకు ఉత్తరంలో కానీ దక్షిణంలో కానీ 2 భాగాల్లో కూడా మనకి పడమర కానీ 3 చోట్ల మనకి ఏం గృహాలు లేవు అంతకుముందు. సరే కొత్తగా ఉత్తరంలో ఒక గృహ నిర్మాణం చేస్తున్నారు. అంటే 10 ఏళ్ళు మన నిర్మాణం చేసిన తర్వాత 10 ఏళ్ల తర్వాత వాళ్ళు నిర్మాణం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు రోడ్డు 1 అడుగే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ రోడ్స్ అన్నీ వచ్చేసినాయి. 1 అడుగే ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దానికి ఇంకొక అడుగున్నర, అంటే 2.5 అడుగులు కావచ్చు, లేదంటే 3 అడుగులు కావచ్చు, వాళ్ళ అవసరాన్ని బట్టి తీసుకుంటారు. ఎందుకంటే రోడ్డు కన్నా ఉంటే ఫ్యూచర్లో మళ్ళీ రోడ్డు ఏమన్నా పెరుగుతుందని. అంటే డాంబర్ రోడ్డు అయితే మళ్ళీ ఇవాళ రేపు అది కూడా తీసి మళ్ళీ వేస్తున్నారు. అదే సిమెంట్ రోడ్డు అయితే మనకు అవకాశం ఉండదు, సాధ్యమైనంత వరకు ఉన్న లెవెల్లోనే ఉంటుంది. ఒకవేళ మళ్ళీ దాన్ని సరి చేయాలన్నా దాన్ని పగలగొట్టి చేయాల్సి వస్తుంది, కానీ దాని మీద వేసే పరిస్థితి అయితే ఉండదు. ఇలా హైట్ అయితే మనకు ఉత్తర భాగంలో కావచ్చు, తూర్పు అంటే మిగతా భాగాల్లో ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించేయం, కానీ ఉత్తర తూర్పు భాగాల్లో ఉన్నప్పుడే అరే మనకన్నా హైట్ అయిందే అని ఆలోచిస్తాం. సాధ్యమైనంత వరకు మన ఇంటికి అంటే మనం గృహ నిర్మాణం చేసే గృహానికి చుట్టూ ప్రహరీ ఉంటే, ప్రహరీ గుర్తుపెట్టుకోండి, మనకి గనక ప్రహరీ ఉంటే పక్కన ఎంత పెద్ద ఉత్తరంలో కావచ్చు తూర్పులో కావచ్చు ఎంత హైట్ గృహం నిర్మాణం చేసినా ఇబ్బంది ఉండదు. అరే రోడ్డు పెరిగింది, కానీ మన గృహం అనేది మాత్రం రోడ్డు కన్నా డౌన్ మాత్రం ఉండకూడదు, పక్క గృహానికి వదిలేండి. కానీ మన ఇంటికి కాంపౌండ్ వాల్ అనేది కంపల్సరీ ఉండాలి. కాంపౌండ్ వాల్ లేదు, మనం హద్దుల్లో నిర్మాణం చేసినప్పుడు ఖచ్చితంగా అది ఉత్తరంలో కావచ్చు ఏ భాగంలో చేసినా కూడా మనకి ఇబ్బందులు అవుతాయి. ఓన్లీ ఉత్తరంలో తూర్పు అనే కాదు, మిగతా ఏ భాగాల్లో కూడా గృహ నిర్మాణం చేసినప్పుడు ఆ గృహ నిర్మాణానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి మనకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు ముందుగా మనం ఫ్యూచర్లు గురించి అందుకనే ఏదన్నా నేను చాలా వీడియోలో చెప్పడం జరుగుతుంది, మన గృహ నిర్మాణం ఎప్పుడు కూడా 60 సంవత్సరాలు ముందుగా ఊహించి నిర్మాణం చేసుకోవాలి ప్రస్తుతానికి అనే ఆలోచనతో ఎప్పుడు చేయకూడదని. కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు 10 ఏళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఇంకొకటి కూడా గమనిస్తే మీరు చాలామంది ఏమనుకుంటారు, అరే రోడ్డు పెరిగింది గవర్నమెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకున్నారు. అసలు మన గృహానికి ప్రహరీ లేనప్పుడు పక్కన ఏదన్నా ఒక్కోసారి మనం అనుకుందాం పక్కన ఓన్లీ ఇండిపెండెంట్ హౌసే పడింది, వాళ్ళు ఖచ్చితంగా 3 అడుగులు తీసుకుంటారు. కానీ అపార్ట్మెంట్ పడితే ఏం చేస్తాం? ఇవాళ రేపు మనం చూస్తాం కదా, ఇండిపెండెంట్ హౌస్ పక్కన కాలనీస్లో కూడా అపార్ట్మెంట్స్ పడుతున్నాయి. దాన్ని ఏ విధంగా ఆపగలుగుతాం?
కాబట్టి వాళ్ళు ఎంత హైట్ తీసుకున్నారనేది కాదు, మనం ఎంత ఇదిగా అంటే మనం ఎంత ప్రహరీ లేకుండా కట్టినప్పుడే ఇబ్బందులు ఉంటాయి. లేదు మనకి ప్రహరీ ఉంది అయినా పక్కన గృహం ఉత్తరంలోనూ తూర్పులోనూ పెద్దగా మనకన్నా హైట్లో కట్టారు అయినా మనకి ఇబ్బందులు వస్తున్నాయంటే ఆల్రెడీ అంతకు ముందు నుంచే మీ గృహంలో ఏదో వాస్తు పరంగా ఇబ్బందులు ఉండాలి. ఎందుకంటే ఇటీవల మన వనస్థలిపురం ప్రాంతంలో, హైదరాబాద్లోని ఒక ప్రాంతంలో వాళ్ళు ఎంతసేపు పక్కన గృహం నిర్మాణం అయిన దగ్గర నుంచి మాకు ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పారు. కానీ వారి గృహాన్ని చూస్తే వారి గృహంలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాళ్ళకి అవి కొన్ని తెలుసు, కొన్ని సరిది కూడా చేసుకున్నారు. కాబట్టి మన గృహంలో ఉండే లోపాలని మనం ముందు చూసుకోవాలి. తర్వాత పక్క గృహం కావచ్చు, ఎదురు గృహం కావచ్చు, ఏదన్నా మనకన్నా హైట్ కావచ్చు, వేరే విషయాల్లో మనకేమన్నా పారు తప్పిందా, ఇంకోట ఏమైనా సందు వచ్చిందా, ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు మన గృహం కన్నా పక్కన గృహం నిర్మాణం చేసినప్పుడు మనకన్నా హైట్లో ఉన్నప్పుడు మనకి ప్రహరీ ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సాధ్యమైనంత వరకు ప్రహరీతో గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు అది తూర్పు కావచ్చు, ఉత్తరం కావచ్చు, అపార్ట్మెంట్ వచ్చినా, హై రైజ్ బిల్డింగ్స్ వచ్చినా కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ప్రహరీ లేకుండా కనుక మనం నిర్మాణం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ గృహం యొక్క ఏదైతే హైట్లో నిర్మాణం చేస్తారో దాని యొక్క ప్రభావం అనేది మన దాంట్లో ఉంటుంది. ఇందులో కూడా ఇంకోటి, అన్నదమ్ములు కట్టుకునేటప్పుడు కూడా పెద్ద అయినా చిన్న అయినా ఒకళ్ళు దక్షిణం ఒక ఉత్తరం కట్టుకున్నప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఒకటే పెట్టుకుంటామని చెప్పి కట్టుకుంటారు. ఒక ఆయన చిన్న అయినా పైన ఏదైనా షెడ్డో లేకపోతే ఇంకో రూమ్ వేసుకున్నాడు అనుకోండి, ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి అది అన్నదమ్ములు నిర్మాణం చేసుకున్నా లేదంటే పక్కన మనం సంబంధం లేని వాళ్ళు నిర్మాణం చేసుకున్నా మనకి మాత్రం ప్రహరీ ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.